హల్లెలూయా. ఈ దిన దేవుని మన్న. ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. దేవా మీకు స్తోత్రములు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 33వ వచనం. హల్లెలూయా. ఆమేన్. నిజమే కదా, దేవుడు ఖైదీలో ఉన్న వారిని కూడా ప్రేమించి గొప్ప దేవుడు. ఆయన యొక్క ప్రేమ అందరికీ సరిపడంత ప్రేమ. ఆయన ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా ఆయన యొక్క ప్రేమ ఏ మాత్రము తగ్గదు. ఆయన గొప్ప దేవుడు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా, చెరసాలలో ఉన్నా కానీ, నీవు బంధింపబడిన ఉన్నా కానీ, నువ్వు ఆయనకు దూరంగా ఉన్నప్పుడు కూడా ఆయన నిన్ను విడిపించే గొప్ప దేవుడైండు. కానీ మనుషుల ప్రేమ ఎప్పుడు డబ్బు ఉన్నంత వరకే. కానీ ఒక దేవుని ప్రేమ శాశ్వత కాలము ఉండే గొప్పదైన ఆయన ప్రేమను మనము రుచి చూచి తెలుసుకొని ఈ లోకములో మనము జీవించాలి. మన శక్తి వలన, మనం జ్ఞానం వలన మనం ఏమీ చేయలేము. ఆయన ఒక పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉంటే గొప్పదైన కార్యాలు మనం చేయగలము, గొప్పదైన విజయాలు మనము చూడగలము. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవించును గాక. ఆమేన్.